హలో, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే విజయవాడలో ఉన్న మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయంలో అయితే జాయిన్ అవ్వడానికైతే వచ్చామండి. సెప్టెంబర్ 1 ఇక రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే స్వస్తిక్‌తో మంచి పాజిటివిటీ ఫీల్ వచ్చింది పూలతో అక్కడ. ఇక మా జాయినింగ్ ప్రొసీజర్స్ అన్నీ అయిపోయాక ఐడీ కార్డ్ ఇచ్చారండి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్, ఎక్కడికెళ్ళినా ఉండాలి స్కానరు అన్నీ. ఇంకా ఆ తర్వాత రాజుగారిని కలిసాము. మేము తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళగానే కారు పంపించారండి వాళ్ళే. ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇలా స్వాగత సదన్ భవనంలోకి అడుగుపెట్టిన తర్వాత మన బ్యాగేజెస్ అయితే ముందే వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. ఇలా స్కానింగ్ అంతా ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మన అలాట్ చేసిన రూమ్ నెంబర్స్కి అయితే లగేజ్ అంతా వాళ్ళే తీసుకొస్తారండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు 5th బ్లాక్ ఇచ్చారు. అక్కడి నుంచి మమ్మల్ని బ్యాటరీ వెహికల్లో అయితే తీసుకెళ్లారండి. ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు వన్స్ లోపలికి ఎంటర్ అవుతానే మనం వచ్చిన 15 డేస్, 30 డేస్, 45 డేస్ క్యాంప్స్ పూర్తయ్యేంత వరకు బయటకైతే ఎక్కడికి వెళ్ళనివ్వరండి. తమాషా కన్నాను, నిజానికి 20 డేస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఎంటర్ ద హెవెన్ అండి నిజానికి. ఇంకా మా రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా డాక్టర్ కన్సల్టెన్సీ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక మేము బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళామండి. ఇలా మేము ఐడి కార్డ్ స్కాన్ చేసిన తర్వాత ఆ రోజు అయితే రాగి జావా అండ్ మిల్లెట్ జావా ఉంది. సాల్ట్ లేకపోయినా కానీ రెండు టేస్ట్ బాగున్నాయండి. ఇంకా ఆ తర్వాత లంచ్ అండ్ డిన్నర్, మళ్ళీ ఈవినింగ్ రాజుగారి స్పీచ్తో అయితే మా మొదటి రోజు అలా గడిచిందండి. మరి వచ్చిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.